జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా ఎన్నో ఏండ్లుగా పడుతున్నటువంటి ఈ 7.5 శని ఉంది చూసారా, 7.5 ఆ 7.5 యొక్క అవసాన దశ వచ్చేసింది. మకర రాశి మిత్రులారా, మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు. అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే 7.5 శని 7.5 శని మీకు తొలగబోతుంది మార్చి 27కి. శుక్రుడు యోగంగా ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ నెల 7.5 శని తొలగంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు. 1-2 శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ వీసాలు ఏమైనా స్టక్ అయి ఉంటే అది దొరుకుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహారం చేయండి. మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి. రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు, కానీ ఫలితం బాగుంటుంది. ఉల్లాసంగా సాగిపోతారు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగి ఒక అద్భుతమైన సమయం వచ్చు. ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలంగా అంటే మేము పర్మిషన్స్ కోసం అవన్నీ పెట్టినవన్నీ కూడా కలిసి వస్తుంది. వివాహ, ఉపనయన, సీమంత, గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది. ఇంట బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా, దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా మీ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ఇట్ ఈస్ స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు. విదేశాల్లో చదవడాలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి 1, 3, 6, 9, 15 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 12/3/2025 2:15 ఉదయం నుండి 14/3/2025 12:56 మధ్యాహ్నం వరకు మీకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 6, 7 అని చెప్పచ్చు. పరిహారం శుక్రవారం సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారికి చండీ పారాయణం చేయండి. శనివారం ఇంటి ఇలవేల్పని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్పు దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు.